అమ్మవారు ఎటువంటిది అంటే మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారతి. మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారతి. అది మామూలు యంత్రాలకు అందే విషయం కాదు. అది ఒక్కొక్క వ్యక్తికి జన్మాంతర సుకృతం కారణంగా, ఈ జన్మలో చేసిన కృషి కారణంగా అది వస్తుంది. వారిని మనం గౌరవించుకోవడం, ఆ కళని కాపాడుకోవడం, అంతే. అంతవరకే వచ్చేవాడికి వస్తుంది. ఏదైనా పాండిత్యం అనేది కృషి చేస్తే వస్తుంది. ఈ ఉపన్యాసం ఇవ్వడం కూడా కృషి చేస్తే వస్తుంది, కానీ కవిత్వం రావాలంటే చాలా కష్టం. అందుకే నాకు వారి వేళ పరిచయం చేస్తుంటే నాకు ఆనందం కలిగింది. వారు నా సాగర ఘోష కావ్యం గురించి చెప్పారు. నా ఇల్లు, మా అమ్మాయి అంటే సాగర ఘోషే. మాకు అమ్మాయిలు లేరు కదా, నా కావ్యమే మా అమ్మాయి. దాని పేరు ఎవరైనా ఎత్తితే నాకు ఆనందంగా ఉంటుంది. ఇన్ని అవధానాలు చేశారు, ఇన్ని ప్రవచనాలు ఇచ్చారు, కానీ సాగర ఘోష కావ్యం రాశారు అంటే అమ్మాయి నేను చేసిన పనిని ఈయన ఒకడు గుర్తించాడు రా అనుకున్నాను నేను. 1116 పద్యాల కావ్యం. అమెరికా చరిత్ర, రష్యా చరిత్ర, చైనా చరిత్ర, భారత స్వాతంత్ర